ఓం శ్రీ మాత్రే నమః. మే నెల చివరి వారంలో మీనరాశి వారికి జరగబోయే మార్పులు వింటే మీరు ఎగిరిగా అంతేస్తారు. మీకు గోల్డెన్ టైం రాబోతోంది. కలలో కూడా ఊహించలేరు. మీ జీవితం మునుపనుడు కూడా చూడని రీతిలో మారిపోతుంది. అసలు ఈ మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా మారిపోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారి కాలం కలిసి రాబోతుందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. మీనరాశిని శరీరాశి, ఇది స్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. మీనరాశి వారికి ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో ఆగిన పనులు తిరిగి ప్రారంభం అవుతాయి. మిత్రుల సహకారం ఉంటుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగంలో మీకు మేలు జరుగుతుంది. ఆశయాలు నెరవేరే సూచనలు కూడా ఉన్నాయి. గతంలో ఆగిపోయిన పనులు మళ్ళీ వెంటనే ప్రారంభం అవుతాయి. మిత్రుల యొక్క సహకారం మీకు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే విఘ్నాలను అధిగమిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. శ్రీరామ రక్షా స్తోత్రం చదవడం శుభప్రదమైన ఫలితాలు మార్పులు ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ మీనరాశి జాతకులకు మే నెల చివరి వారంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో లగ్నంలో శని సంచారం కారణంగా ఆఫీసులో పనులు కొంత నిదానంగా సాగినప్పటికీ కూడా 4వ ఇంట కర్మాధిపతి అంటే 10వ ఇంటి అధిపతి గురువు ఉండడం చేత మీ యొక్క ఉద్యోగానికి బలమైన రక్షణ కవచము. మే 15 నుండి సూర్యుడు 3వ ఇంటి ఉపచయ స్థానంలో ప్రవేశించడం వల్ల వృత్తిపరంగా అద్భుతమైన సానుకూలత ఏర్పడుతుంది. సూర్యుడు 6వ ఇంటి అంటే సేవాస్థానమైన అధిపతి అయినటువంటి 3వ ఇంట సూర్యుని సంచారం మీలో పోటీతత్వాన్ని పెంచుతుంది. తోటి ఉద్యోగులు లేదా శత్రువులు మీ యొక్క దరిదాపుల్లోకి కూడా రాలేరు. మీరు తీసుకునే ధైర్యమైన నిర్ణయాలు అధికారుల యొక్క మెప్పు పొందుతాయి. అనుకున్న లక్ష్యాలను ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఇది చాలా ఉత్సాహభరితమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. సప్తమాధిపతి వ్యాపార కారకుడు బుధుడు మే 15 తర్వాత మూడవ ఇంట సంచరించడం చేత మార్కెటింగ్, సేల్స్ మరియు కమ్యూనికేషన్ రంగాల్లో ఉండేటటువంటి వారికి కొత్త క్లయింట్లు దొరుకుతారు. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయాణాలు సత్ఫలితాలను ఇస్తాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. మే 11 ధనాధిపతి కుజుడు 2వ ఇంట బలంగా ఉండడం వలన మీరు చేసే వ్యాపార ఒప్పందాలు ఆర్థికపరమైన లాభసాటిగా ఉంటాయి. 4వ ఇంట శుక్రుడు ఉండడం వలన ఆటోమొబైల్స్, ఇంటీరియర్ డిజైనింగ్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా మెండుగా లాభపడతాయి. ఆర్థికంగా ఈ సమయం ఒక మైలురాయి అని చెప్పవచ్చు. ధన మరియు లాభ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు తన సొంత ఇంటికి చేరుకుంటాడు. ధన స్థానంలో స్వక్షేత్ర కుజుడు అఖండమైనటువంటి ధన యోగాన్ని కలిగిస్తాడు. బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. మే 14 వరకు 2వ ఇంటి వచ్చే సూర్యుని ప్రభావం వలన మీ ఆస్తుల విలువ పెరగడం లేదా అమ్మకాల ద్వారా భారీ లాభాలు కలగవచ్చు. గతంలో నిలిచిపోయిన మొండి బాకీలన్నీ కూడా వసూలవుతాయి. అయితే లగ్నంలో శని ఉన్నందున సంపాదించిన డబ్బును భవిష్యత్తు కోసం జాగ్రత్తగా పొదుపు చేయడం చాలా ముఖ్యం. జన్మరాశిలో ఏలినాటి శని ఉన్నందున శారీరక నొప్పులు, బద్ధకం లేదా కీళ్ల నొప్పులు అప్పుడప్పుడు వేధిస్తూ ఉంటాయి. అయితే మే 11 కుజుడు జన్మరాశిని వీటి 2వ ఇంట్లోకి వెళ్ళడం వలన మానసిక ఆందోళన మరియు ప్రమాదాలు కూడా భయం చాలా వరకు కూడా తగ్గుతుంది. కానీ 2వ ఇంట ఉన్నటువంటి కుజుడు మరియు మే 14 వరకు కూడా అక్కడే ఉండే సూర్యుడు మీలో ఉష్ణాన్ని పెంచుతాడు. దీని వలన కంటి మంటలు, నోటిపూత లేదా గొంతుకు సంబంధించిన సమస్యలు కలగవచ్చు. వేడి చేసే పదార్థాలకు దూరంగా ఉంటూ ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. కుటుంబ జీవితంలో ఈ సమయంలో ఆర్థిక పరంగా ఆనందం ఉన్నప్పటికీ మీ మాట తీరు విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం. 2వ ఏంటంటే వాక్స్థానంలోని కుజుని సంచారం కారణంగా మీ మాట కత్తిలాగా పదునుగా ఉంటుంది. మీరు నిజమే చెప్పిన ఇతరులకు అహంకారంగా అనిపించి వాదనలకు దారితీస్తుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయంలో మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి. అయితే మే 14న శుక్రుడు 4వ ఇంట సుఖస్థానంలో ప్రవేశించి మీ యొక్క లగ్నాధిపతి గురువుతో కలడు. ఒక అద్భుతమైన మార్పు, ఇంట్లో పండుగ వాతావరణం కూడా నెలకొంటుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో విద్యాకారకుడు అయినటువంటి బుధుడు
మే 15 నుండి 3వ ఇంట సూర్యునితో కలవడం వలన విద్యార్థులకు ఆలోచన విధానం చురుగ్గా మారుతుంది. గత నెలలో ఉన్నటువంటి ఏకాగ్రత లోపం మీకు సమసిపోతుంది. లగ్నంలో శని ఉన్నందున కష్టపడి చదవడం తప్ప మరొక మార్గం లేదు. ఎవరైతే బద్ధకాన్ని విడిచిపెట్టి ప్రణాళికాబద్ధంగా చదువుతారో వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అద్భుతమైన ర్యాంకులు కూడా సాధిస్తారు. ఏలినాడు శని బద్ధకాన్ని పోగొట్టుకుని 2వ ఇంట కుజుని వల్ల వచ్చే వాగ్దోషాలను అంటే కుటుంబ వివాదాలను నివారించుకోవడానికి పరిహారాలు అయితే మీరు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం కూడా ఉంటుంది. మీరు పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అంటే, జన్మరాశిలో ఉన్న ఏలినాటి శని దోష నివారణ కొరకు ప్రతి శనివారం శివాలయంలో నువ్వుల నూనె దీపంతో వెలిగించండి మరియు హనుమాన్ చాలీసా పఠించండి. 2వ ఇంట కుజుని వలన మాట పట్టింపులు రాకుండా ఉండడానికి, ఆర్థిక లాభాలు స్థిరపడడానికి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పూలతో పూజించండి. 4వ ఇంట ఉన్న లగ్నాధిపతి గురువు మీకు రక్షణ కవచం. ఆయన బలాన్ని పెంచడానికి గురువారం రోజున దత్తాత్రేయుని స్మరించి పసుపు రంగు వస్త్రాలను దానం చేయండి. మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక ఈ మీనరాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం చూసేద్దాం. ఈ మీనరాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక, ఈ జాతకుల యొక్క స్వసిద్ధంగా వీరు చాలా మంచివారుగా ఉంటారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రము కూడా చేత కాదు. వీరు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. ఈ రాశి వారి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. వీరు చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనులను కూడా వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయి మనస్తత్వానికి కలవారుగా ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా వీరు ఆందోళన చెందుతుంటారు. వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి. ఈ రాశి వారి సామర్థ్యం లేని మనుషులు కూడా ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు. పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా ఉంటారు. బలిష్టమైన దేహం కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్ర జాతకులు భారీ విగ్రహంగా చాలా ఎత్తుగా ఉంటారు. చాలా బక్కపలుచుగా ఉంటారు. తీక్షణమైనటువంటి చూపులు కలిగి ఉంటారు. పెద్ద చెవులతో ఒక రకమైనటువంటి ఆకర్షణ వీరిలో ఉంటుంది. మాట కూడా ఎంతో పౌరుషంగా ఉంటుంది. రేవతి నక్షత్రంలో జన్మించిన వారు కొద్దిగా ఎత్తుగా ఉంటారు. కొద్దిగా వయసు వచ్చిన తర్వాత స్థూలకాయలు అవుతారు. గుండ్రటి ముఖము, విశాలమైనటువంటి నుదురు ఉంటుంది. మనసులోని భావాలు మనకు ముఖంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. భావోద్వేగాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రేమ, దయ, జాలి వీరు కలవారుగా కూడా ఉంటారు. మీనరాశికి అధిపతి గురువు కావున వీరు కనకపుష్యరాగాన్ని ధరించాలి. కనకపుష్యరాగాన్ని బంగారంతో చూపుడు వేలుగు ధరిస్తే మేలు జరుగుతుంది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీనరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.